హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ముఖ్యంగా ఇక నుండి కొత్త చట్టం అయితే అమలు కాబోతుంది అండి. నారా లోకేష్ సంచలన ప్రకటన అయితే చేశారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి నాడు నేడు. దీని కింద రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా అయితే తీర్చిదిద్దిందండి. ఇంగ్లీష్లో కూడా విద్యా బోధనకి శ్రీకారం అయితే చుట్టింది. ముఖ్యంగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పథకంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు సర్కార్ దీన్ని కొనసాగిస్తుందా లేదా అన్న చర్చ కూడా మొదలైందండి. దీనిపై ఇదివరకే అసెంబ్లీలో సమాధానం అయితే ఇచ్చారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నాడు నేడు పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్టు కోర్టులో పిటిషన్ కూడా వేశారని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను అందిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులకి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి. ఇకపై ఉదయాన్నే పాఠశాలలోని మరుగుదొడ్ల ఫోటోలను పంపించక్కర్లేదని చెప్పి అయితే అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకి కూడా పాఠశాల బోధనపై దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుందని అయితే అభిప్రాయపడ్డారండి. మరుగుదొడ్ల ఫోటోలను తీసి అప్లోడ్ చేసే పని ఇక ఉపాధ్యాయులకు లేదని నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని ఆపేసినట్లు వెల్లడించారండి. వాటి ఫోటోలను అప్లోడ్ చేసే ఆప్షన్ను కూడా యాప్ నుంచి తొలగించేశామని చెప్పారు. ఉపాధ్యాయుల నాణ్యమైనటువంటి విద్యను పిల్లలకి అందించాలని అయితే ఆయన విజ్ఞప్తి చేశారండి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా క్రమశిక్షణ, ఉన్నత విలువలతో తీర్చిదిద్దాలని చెప్పి సూచించారు. రాష్ట్ర స్థాయిలో టీచర్ల ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు కూడా ప్రధానంగా తీసుకొని పరిష్కరించే బాధ్యత తామే తీసుకుంటామని చెప్పి స్వయంగా నారా లోకేష్ అయితే ఈ విధంగా అయితే ప్రకటన అయితే చేశారండి. ఇక నుంచి ఉపాధ్యాయులకు ఇలాంటి సమస్యలు అయితే ఉండవని చెప్పి కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.